హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కర్ణాటకలో ఉద్యోగాల రచ్చకి ఆంధ్ర తెలంగాణనే కారణమా అంటే ఇది చూస్తుంటే ఈ టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉందన్నమాట. గత 4 రోజుల నుంచి కూడా కర్ణాటకలో అక్కడి ప్రైవేటు సంస్థల్లో అక్కడి లోకల్ పీపుల్కి ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి సీఎం సిద్ధరామయ్య ట్వీట్ చేయడం కావచ్చు. ఆ ట్వీట్ తర్వాత కర్ణాటకలో పెద్ద రచ్చ జరిగింది. ప్రతిపక్షాలు బాగా వ్యతిరేకించాయి. అట్లాగే ప్రైవేట్ కంపెనీలు, ఐటీ కంపెనీలు ముఖ్యంగా దీన్ని చాలా వ్యతిరేకించాయి. సో ఇది పెద్ద రచ్చ అయిపోయింది కర్ణాటకలో. ఇప్పుడు గవర్నమెంట్ మళ్ళీ వాళ్ళ స్టాండ్ వెనక్కి తీసుకోవడం జరిగింది. అయితే దీని గురించి ఆల్రెడీ చాలా వార్తలు వచ్చేసాయి, మనం చూసాం. అయితే దీనికి ఇన్స్పిరేషన్ ఎవరు, ఎందుకు ఈ టాపిక్ ఈ విధంగా టర్న్ అయింది అని చూస్తే, ఆల్రెడీ ఈ విధంగా చేసిన కొన్ని రాష్ట్రాలు సక్సెస్ అయ్యాయి, కొన్ని రాష్ట్రాలు ఫెయిల్ అయ్యాయి. అంటే వాళ్ళ రాష్ట్రంలో నేటివ్ పీపుల్కి, లోకల్ పీపుల్కి ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించి కొన్ని రాష్ట్రాలు సక్సెస్ అయ్యాయి, కొన్ని రాష్ట్రాలు మాత్రం ఇంకా కోర్టు కేసులు అవి ఇవన్నీ ఎదుర్కొంటూ ఇంకా సమస్యల్లో ఉన్నాయన్నమాట. కాకపోతే ఇక్కడ మాత్రం కర్ణాటకలో కాస్త ముందుగానే జాగ్రత్త పడ్డట్టుంది, దాంతో వెనక్కి తీసుకున్నారు. ఇందులో కూడా గందరగోళం, ట్వీట్లు 3 సార్లు సిద్ధరామయ్య మార్చి పెట్టి కాస్త గందరగోళం నెలకొంది. ఈయనకి ఏమైంది, ఈయన ఇలా ఆలోచిస్తున్నాడు అంటూ విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు. సో ఈ టాపిక్ విషయంలో మన రాష్ట్రం, మన 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు 2 కూడా కర్ణాటకకి ఏ విధంగా ఇన్స్పిరేషన్ అయ్యాయి, ఏ విధంగా ఈ విధానాన్ని మన దగ్గర ఏ విధంగా తీసుకొచ్చారనేది చూద్దాం. చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు, అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో. సో ఈ నియామకాలు ఏవైతే ఉన్నాయో ఇవి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు, మిగతా ఉద్యోగాల విషయంలో తెలంగాణ వాసులకే, నేటివ్ పీపుల్కే రావాలి అని చెప్పేసి ఒక పట్టు తెలంగాణ ఉద్యమంలో మొదలైంది. సో ఈ పట్టు తర్వాత తెలంగాణ ఉద్యమం చాలా బాగా దాన్ని ముందుకు తీసుకెళ్ళిపోయి మొత్తానికి రాష్ట్రం సాధించుకోవటం. ఆ తర్వాత నియామకాల విషయంలో చాలా వరకు ఇంకా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం రాష్ట్ర స్థాయి ఉద్యోగాలు ఉంటాయి కాబట్టి కొంతవరకు మేలే జరిగింది. ఇక అలాగే ఐటీ సెక్టర్ చూసుకుంటే హైదరాబాద్లో ఉంది కాబట్టి ఎక్కువగా అది కూడా కొంత మేలే జరిగింది. కాకపోతే ఐటీ సెక్టర్ విషయంలో ఏ రాష్ట్ర ప్రజలకు ఆ రాష్ట్రంలో ఉద్యోగాలు ఇవ్వాలనేది అంత ఈజీగా జరిగే పని కాదు. ఎందుకంటే ఐటీ అనేది పూర్తిగా టాలెంట్ ఓరియంటెడ్, ఆ స్కిల్స్ ఓరియంటెడ్, ఆ స్కిల్స్ ఉన్న వాళ్ళనే తీసుకొని ఉద్యోగం ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఐటీలో చాలా వర్క్ ప్రెజర్ కావచ్చు, అలాగే ఎప్పటికప్పుడు ఆ వర్క్ డెలివరీ చేయడం కావచ్చు, ప్రాజెక్ట్స్ విషయంలో కావచ్చు, ఇదంతా కూడా చాలా పకడ్బందీగా, చాలా సిస్టమేటిక్గా జరుగుతూ వస్తుంది. ఇలాంటి దాంట్లో ఆ స్కిల్ ఉన్న వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినా సరే తీసుకోక తప్పదు. అది ఏపీ నుంచి రావచ్చు, ఇంకో చోటు నుంచి రావచ్చు, ఎక్కడి నుంచి వచ్చినా సరే తీసుకోక తప్పదు. ఇలాంటి వాళ్ళని తీసుకున్నప్పుడే ఆ అవుట్పుట్ కూడా బాగా వస్తుంది. ఇలాంటి వాటిల్లో లోకల్ పీపుల్కి ఇవ్వాలి అంటే ఆ స్కోప్ ఉండదు. సో ఇక్కడ ఈ విషయంలో కర్ణాటక గట్టిగానే సమస్యలు ఎదుర్కొంటూ వస్తుంది. ముఖ్యంగా ఈ ఐటీ సెక్టర్ అయితే బొత్తిగా వ్యతిరేకించారు. కానీ తెలంగాణలో మాత్రం ఆ విధంగా జరగలేదు. తెలంగాణలో ఏమైందంటే ఈ నిధులు, నియామకాలు అనే నినాదంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఇక్కడ కూడా దాదాపు 70% రిజర్వేషన్ లోకల్ పీపుల్కి ఇవ్వాలి అని చెప్పేసి వీళ్ళు రిజర్వేషన్ తీసుకురావడం జరిగింది. అది అయితే దీన్ని ఇక్కడ ఉన్న ప్రైవేటు సంస్థలు వ్యతిరేకించలేదు, కానీ పట్టించుకోలేదు. వాళ్ళు చేసినంత మాత్రాన ఇవ్వాలని లేదు, అది చట్టమే కావచ్చు. కానీ ఆ చట్టం విషయంలో మరి ఎవరు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అడుగుతారు, చట్టాన్ని ఒకవేళ వైలేట్ చేస్తే ఎవరు క్వశ్చన్ చేయాలి అనే విషయంలో నిరుద్యోగులకు కావచ్చు, మిగతా ఎవరికి కూడా సరైన అవేర్నెస్ లేకపోవడం వల్ల ఎవరు క్వశ్చన్ చేయలేదు. ఆ విషయం ఇంకా అలాగే ఉండిపోయిందనమాట. సో తెలంగాణలో ఇది పెద్దగా పారలేదు. వాళ్ళు తీసుకొచ్చారు కానీ 70% మందికి కావాలి అని చెప్పేసి అది పెద్దగా పారినట్టుగా లేదు. సో తెలంగాణ విషయం ఈ విధంగా ఉంటే, ఇక ఆంధ్రాలో చూసుకుంటే ముఖ్యంగా ఆంధ్ర 2019లో ఇట్లాంటి ఒకటి తీసుకొచ్చారనమాట చట్టం. అదేంటంటే ఆంధ్రాలో అప్పుడు కొత్తగా ఏర్పడిన రాష్ట్రము, ఇంకా సరైన అభివృద్ధి అవకాశాలు లేవు, అప్పటికే కొద్దిగా అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నారు. ఇక ఐటీ సెక్టర్ అయితే ఆంధ్రాలో అప్పటికే బొత్తిగా లేదు. ఇక ప్రైవేటు పరిశ్రమలు కానీ, ఇండస్ట్రియల్ కారిడార్ కానీ ఇలాంటివి కూడా పెద్దగా ఏర్పడిన దాఖలాలు లేవు. ఇవన్నీ రావాలి. అలాగే మంతనాలు జరుగుతున్నాయి, ఇట్లా దావోస్కు వెళ్ళి మీటింగులు చేస్తున్నారు, వస్తున్నాయి అంటూనే కాలం గడిచిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ప్రభుత్వం మారడం ఇవన్నీ చూసాం. ఇవన్నీ చూసిన తర్వాత 2019లో ఈ సంస్థలు ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ సెక్టారు, ఈ ప్రైవేట్ సెక్టార్లో ఆంధ్రప్రదేశ్ లోకల్ పీపుల్కి దాదాపు 75% రిజర్వేషన్ కేటాయించాలి అని చెప్పేసి చట్టం తీసుకొచ్చారనమాట. అయితే అసలు ప్రభుత్వ పరిశ్రమలే లేవు, ప్రైవేటు శాఖ పరిశ్రమలు కావచ్చు, ఐటీ పరిశ్రమలు కావచ్చు లేవు. సో లేనప్పుడు వీళ్ళు ఉద్యోగాలకు చట్టం తీసుకొచ్చినంత మాత్రాన అది ఎక్కడ అమలవుతుంది? ఐటీ అనగానే ఆంధ్ర నుంచి ఏ బెంగళూరుకో, ఏ పూణేకో, ముంబైకో, చెన్నైకో, లేకపోతే హైదరాబాద్కో జంప్ అయిపోవాల్సిన పరిస్థితి. ఎక్కడ ఐటీ సెక్టర్ ఉంది ఏపీలో? లేదు. అట్లాగే పరిశ్రమలు కూడా, పరిశ్రమలకు ఇండస్ట్రియల్ కారిడార్ ఇక్కడ వస్తుంది, అక్కడ వస్తుంది అని చెప్పేసి మొత్తం రాష్ట్రమంతా తిప్పారు, చివరికి ఎక్కడా లేకుండా పోయింది. సో ఆ విధంగా లక్షల ఉద్యోగాలు రావాల్సినవి రాకుండా పోయాయి. చివరికి రిజర్వేషన్ అనేది తెచ్చినా సరే ఉపయోగపడకుండా పోయింది. అయితే దీంట్లో ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. అదేంటంటే ఈ సిస్టమ్ తెచ్చిన తర్వాత
కొందరు ఈ విషయంలో కోర్టుకి వెళ్ళారనమాట. కోర్టుకు ఫిర్యాదు చేశారు, ఇది సరైన సిస్టమ్ కాదు, దీనివల్ల టాలెంటెడ్ పీపుల్కి అవకాశాలు లేకుండా పోతాయి, ఇదే విధంగా వేరే వాళ్ళు కానీ చేస్తే వేరే రాష్ట్రాల్లో మన రాష్ట్రం నుంచి వెళ్ళిన వాళ్ళు తిరిగి మన రాష్ట్రానికి రావాల్సిందే కదా ఉద్యోగాలు పోగొట్టుకొని అనే ప్రశ్న తలెత్తిందనమాట. సో దీంతో వీళ్ళు కోర్టులో కేసు వేయడం జరిగింది. సో కేసు వేసిన తర్వాత దాన్ని స్టే ఇచ్చారనమాట. ఆ చట్టం ప్రస్తుతానికైతే మనకి ఇంకా అమల్లో లేదు, అది కోర్టులోనే ఉంది. ఇది మన ఏపీలో జరిగింది. సో ఇక మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి దాన్ని తీసుకొస్తుందా లేదా అనే విషయంలో వాళ్ళకి ఇంకా ఒక నిర్ణయం లేదు. ఇప్పుడు కర్ణాటకలో జరిగింది కాబట్టి ఒక్కసారిగా వైరల్ అయింది అనుకోండి, సరే ఇది ఇలా ఉంది. సో ఈ టాపిక్ ఇలా ఉండగా ఇంకా ఇలా చేసిన రాష్ట్రాలు ఏమన్నా ఉన్నాయా, సక్సెస్ అయ్యాయా, కర్ణాటకలో మాత్రమే ఎందుకు ఇంత దుమారం రేగుతుంది? ఇప్పుడు తెలంగాణలో జరిగింది, ఏ దుమారం లేదు, సాఫీగా వెళ్ళిపోయింది. ఏపీలో చేశారు, ఎవరు కూడా ఏ సెక్టార్ కూడా ఏ కంపెనీ కూడా దాన్ని రియాక్ట్ అయింది లేదు. అక్కడ రియాక్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే అసలు కంపెనీలే లేకపోవడం, కంపెనీలు లేవు కాబట్టి వాళ్ళకి రియాక్షన్ లేదు. సరే ఇదిలా ఉంటే కర్ణాటకలో మాత్రం దుమారం రేగింది. మరి మిగతా చోట్ల దేశంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి కదా, మరి మిగతా చోట్ల పరిస్థితి ఏంటో చూస్తే హర్యానాలో ఇలాగే తీసుకొని వచ్చారనమాట. హర్యానాలో కూడా 2023లో తీసుకొచ్చారు. 2023లో తీసుకొచ్చిన తర్వాత ఇట్లాగే మా స్టేట్ వాళ్ళకి 70% ఈ మేనేజ్మెంట్ కోటా కావచ్చు, మేనేజ్మెంట్ సెక్టార్లో కావచ్చు, అట్లాగే నాన్ మేనేజ్మెంట్ సెక్టార్లో కావచ్చు, ఈ సెక్టార్స్లో ఇట్లా మా లోకల్ పీపుల్కి జాబ్లు ఇవ్వండి అని చెప్పేసి తీసుకొచ్చారు. వెంటనే దాని మీద కొంతమంది కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే అక్కడ కూడా కోర్టు ముట్టికాయలు వేసింది. ఎంత దారుణంగా అంటే అసలు ఇదేం చట్టము, ఇది పనికొచ్చే చట్టమేనా, దీనివల్ల యువత నిర్వీర్యమైపోతారు, అభివృద్ధి కూడా సరిగ్గా ఉండదు. ఇలా ఇతర రాష్ట్రాల వాళ్ళు లేదా ఇతర దేశాల్లో మన ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యి అక్కడ ఐటీ సెక్టార్లో కానీ డాక్టర్స్గా కానీ చాలా మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. అలాగే పాలిటిక్స్లో కూడా. సో వీళ్ళందరూ అక్కడ వ్యాపారాలు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు లండన్లో చూసుకుంటే మన ఇండియా నుంచి అనేక మంది వ్యాపారాలు పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు లక్ష్మీ మిట్టల్ ఇట్లాంటి వాళ్ళు, అలాగే హిందుస్థాన్ యూనిలీవర్ దీనికి సంబంధించినవి కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా అనేక దేశాల్లో కూడా కంపెనీలు ఉన్నాయి. సో వీళ్ళందరినీ మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, మీరు ఇక్కడ వద్దు అంటే పరిస్థితి ఏంటి? అలాగే అక్కడికి వెళ్ళిన ఉద్యోగుల్ని మీరు మాకు నిరుద్యోగిత క్రియేట్ చేస్తున్నారు, మీరు వెళ్ళిపోండి అని అక్కడ నుంచి చెప్తే వాళ్ళందరూ వస్తే వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తారా మన రాష్ట్రాల్లో? సాధ్యమవుతుందా? మరి ఎందుకు ఇలాంటి చట్టం? ఇది కేవలం కొద్దిగా మూర్ఖత్వంతో తీసుకొచ్చిన చట్టంలాగా ఉంది. నిజానికి ఉద్యోగాలు లోకల్ పీపుల్కి కావాల్సిందే. అందుకని చెప్పేసి స్కిల్ ఓరియంటెడ్ సెక్టార్స్లో లేక ఒక అడ్మినిస్ట్రేటివ్ సెక్టార్స్లో ఇలా ఇవ్వాలి అంటే సాధ్యం కాదు. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ అనేది అంత ఈజీగా చేసే పని కాదు. దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి, దాంట్లో ఆ స్కిల్డ్ పర్సన్ ఎవరో, దానికి సంబంధించిన క్వాలిటీస్ కానీ దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కౌంట్ అవుతాయి అన్నమాట. వాళ్ళు సాధించిన సక్సెస్లు కెరియర్లో ఇవన్నీ కౌంట్ అవుతాయి. మరి అవన్నీ ఎక్కడి నుంచి తేవాలి? సో ఇది చాలా పెద్ద సమస్య. ఒక రాష్ట్రంలోనే ఇవ్వాలి అని పెట్టుకుంటే సాధ్యమయ్యే పని కాదు. సో ఈ విధంగా హర్యానా గవర్నమెంట్ మీద కూడా కోర్టు గట్టిగా తిట్టడం జరిగింది. ఇది సరైనది కాదని చెప్పేసి మొట్టికాయలు వేస్తే అది కూడా వీగిపోయింది. హర్యానా గవర్నమెంట్ వెనక్కి తీసుకోవడం జరిగింది. సో ఇది ఇలా ఉంది. ఇది కాకుండా మరో 3 రాష్ట్రాలు తీసుకొచ్చాయి. ఈ 3 రాష్ట్రాల్లో మాత్రం అది చాలా సమర్థవంతంగా తీసుకురావడం జరిగింది. కోర్టులు కానీ ఏది ఆంక్షలు రాలేదు. ఎందుకు రాలేదంటే ఇక్కడ కూడా ఒక మెలిక ఉంది. ఆ 3 రాష్ట్రాలు ఏంటంటే మహారాష్ట్ర, అలాగే మధ్యప్రదేశ్, అట్లాగే చెన్నై, తమిళనాడు. సో ఈ 3 రాష్ట్రాల్లో కూడా ఇదే తరహాలో తీసుకొచ్చారు గతంలో. ఇదేమీ కర్ణాటకలో కొత్తగా తేవడం కాదు. వీళ్ళందరూ తెచ్చింది చూసిన తర్వాతే కర్ణాటకలో ఐడియా వచ్చి ఉంటుంది. సో ఆ విధంగా తెచ్చిన తర్వాత ఈ తమిళనాడులో, చెన్నైలో ఐటీ సెక్టర్ చాలా బలంగా ఉంది. అట్లాగే ఈ మహారాష్ట్ర అయితే ఇండియాకి ఒక ఆర్థిక రాజధాని అన్న పేరుంది మహారాష్ట్రకి, ముంబైకి. సో ఎందుకు ఉంది అంటే పూణే కావచ్చు, ముంబై కావచ్చు, ఇలాంటి బలమైన సిటీస్ ఉండి అక్కడ ఎంతో ప్రైవేట్ సెక్టర్ చాలా బలంగా ఉందన్నమాట. అక్కడ ఈ కాటన్ మిల్స్ బిజినెస్లు కావచ్చు, అట్లాగే ఎక్స్పోర్ట్లు ఇంపోర్ట్లు కావచ్చు, ఇట్లా బోలెడు బిజినెస్లు అక్కడ బలంగా సెటరేట్ అయి ఉన్నాయి. ఇక పూణేలో అయితే ఐటీ సెక్టర్ చాలా బలంగా ఉంది. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అక్కడ ప్రైవేట్ సెక్టర్ చాలా ఎక్కువ విస్తరించి ఉంది. ఇక్కడ మహారాష్ట్ర వాళ్ళకి ఉద్యోగాలు, లోకల్స్కి ఉద్యోగాలు కల్పించాలి అని అక్కడ ఒక చట్టం తీసుకురావడం జరిగింది. అట్లాగే మధ్యప్రదేశ్లో కూడా ఇదే పని చేశారు, అట్లాగే చెన్నైలో చేశారు. కానీ ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే ఎవరు కూడా ప్రైవేట్ సెక్టార్ కూడా ఈ చట్టాన్ని పట్టించుకున్న దాఖలా లేవు. అలాగే ఈ చట్టం మీద రియాక్ట్ అయ్యి మీరు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి కోర్టులు కూడా రియాక్ట్ అయింది లేదు. అట్లాగే ఎందుకంటే చట్టం కదా, సో చట్టాన్ని వైలేట్ చేస్తే కోర్టులు రియాక్ట్ అవ్వాలి, వాళ్ళు రియాక్ట్ అవ్వలేదు. అట్లాగే ఈ గవర్నమెంట్స్ కూడా ఎవరైతే చట్టాలు తెచ్చారో ఈ గవర్నమెంట్స్ కూడా రియాక్ట్ అయ్యి మీరు ఎందుకు మేము చెప్పింది అమలుపరచలేదు అని చెప్పి అడిగింది లేదనమాట. సో ఇది వీగిపోయింది. ఎందుకంటే కంపెనీలు ఏమి చేయలేవు, ప్రభుత్వం ఏం చేయలేదు. ఇప్పుడు కంపెనీకి కావాల్సిన ఒక స్కిల్డ్ పర్సన్ని ప్రభుత్వం అప్పగించలేదు కదా, ప్రభుత్వం బాధ్యత కాదు అది.
సో ఎవరికి కావాల్సిన ఉద్యోగులు వాళ్ళు వెతుక్కోవాలి. ఆ విధంగా ఇది వీగిపోయింది. సో కర్ణాటకలో కూడా అలాగే వీగిపోక తప్పదు. సో మరి ఈ విషయంలో కర్ణాటక నిర్ణయం అయితే వెనక్కి తీసుకుంది. అంటే లోకల్ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఇలాంటిది ఏదో తీసుకొచ్చారని చెప్పి అంటున్నారు. సో ఇప్పుడు వెనక్కి తీసుకున్నారు. ఇక సిద్ధరామయ్య మీద ఆల్రెడీ విమర్శలు వచ్చాయి. ఇక చూద్దాం ఇది మళ్ళీ భవిష్యత్తులో వస్తే కర్ణాటకలో ఎంత రచ్చ జరుగుతుందో చూడాలి. అట్లాగే ఏపీలో కూడా, ఏపీలో ఇది కోర్టులో ఉంది. దీని మీద తీర్పు వస్తే మరేమవుతుందో చూడాలి.